హాయ్ అండి. మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక పాము గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. చాలా రిస్క్ చేసి అయితే తెలియని వాళ్ళ కోసం దీని గురించి దగ్గర నుంచి వీడియో తీసి రిస్క్ చేసి మరీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో తీసానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది వచ్చి మనకి ఇంగ్లీష్లో కామన్ క్రైట్ అని అంటామండి, తెలుగులో కట్ల పాము అని అంటాము. చూడడానికి ఇది చూసారు కదా, పొట్ట అడిగిన తెల్లగా ఉంటుంది, డాట్స్ లాగా. పైన వచ్చి బ్లాక్ కలర్లో ఉండి పైన వైట్ మచ్చలు అయితే ఉంటాయి. ఇలా కనిపిస్తుంది, దీన్ని కట్లపాముగా గుర్తించండి. ఇది మన భారతదేశంలోనే అత్యంత విషపూరితమైన పాము అనమాట. ఇది కోబ్రా కన్నా విషపూరితమైనది, గమనించాలి మీరు. ఇది సైలెంట్గా ఉంటుంది, కామ్గా ఉంటుందని చెప్పేసి మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. చిన్నపిల్లలు అయితే చూసుకోండి, మీ ఇళ్ళ దగ్గరికి ఎక్కువ వస్తుంది. ఇది నైట్ టైమే వేటాడుతూ ఉంటుంది. ఇది ఎక్కువ రాత్రిపూట వేటాడే జీవి అనమాట. డే టైం అయితే మనకు కనిపించదు. నేను ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ కాళ్ళ దగ్గర జస్ట్ మిస్ ఒక 2 ఇంచుల గ్యాప్లో తొక్కేద్దును. ఇలా పార్క్ చేసి ఇలా అడిగేసే లోపల పక్క నుంచి వెళ్తుంది, చాలా డీసెంట్గా వెళ్తుంది. నేను డీసెంట్గానే దాన్ని డిస్టర్బ్ చేయకుండా వీడియో తీశాను. దీని గురించి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని. నేను కూడా గత వీడియోలో కొన్ని వీడియోస్ అయితే పెట్టానండి దీని గురించి. చూశారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నైట్ టైమే ఎక్కువ ఇది కనిపిస్తుంది. కొంచెం ఎలాంటి పాము కనిపిస్తే తెలియని వాళ్ళకైతే చెప్పండి ఈ పాము ప్రమాదం అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కొన్ని పాముల గురించి చెప్పిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.